ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. పోలియోతో బాధపడుతూ దినదిన గండంగా మారిన సదరం సర్టిఫికెట్ ఉన్న పింఛనుకు నోచుకోలేకపోతున్నానని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని పోలియో బాధితుడు కోట విఘ్నేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ ఏసునిగుట్టకు చెందిన కోట గంగాధర సుమలతల దంపతుల కుమారుడు కోట విఘ్నేష్ తన దీనస్థితిని గురించి తెలిపాడు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో వాడకాలకు వచ్చి ప్రతి సమస్య పరిష్కరిస్తామని చెప్పడం తప్ప చేసేదేం లేదని, పేదవారిని ఆదుకునే ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు లేరని తన కన్నీటి గాథను కన్నీరు మున్నీరై విలపించాడు. ప్రభుత్వం కూడా పండి మొత్తం గూన్లకి వెళ్ళింది. మొత్తం ఎంత ఉబ్బింది. కాలుష్యం ఏం లేదు. కాలుష్యం ఏం లేక మొత్తం కూర్చోరాదు. చేతులు కాళ్ళు అవయవాలు ఏవి లేదు, స్పర్శ లేదు. ఒక్కడే ఒక కొడుకు ఒక బిడ్డ. ఇలా నాన్న ఏం పట్టించుకోడా? నాన్న బీడి ప్యాకింగ్ చేస్తాడు. చేయడా? వీళ్ళమ్మ షాప్ పోతుంది, బట్టల షాప్ లో పని చేస్తుంది. బీడీలు చేస్తుందా? అంటే ఇక మొన్నదాకా చేసింది కానీ ఇప్పుడు బంద్ చేసి బీడీలు చేస్తుంది. వెళ్తలేదు అన్నట్టు ఇంట్లో పరిస్థితి. బయట పనిపోతుందా? పోషిస్తుందా? నీకేమైతే అక్క కొడుకు? మా అక్క కొడుకు. సరే అమ్మా.